అరౌండ్ 10 నుంచి 15 లేదా 20 10-15 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు గాని లేకపోతే నితీష్ బాబు గాని ఈ బాబుల కాళ్ళు పట్టుకునే స్థాయికి తీసుకురావడంలో ఇది నిజంగా సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినటువంటి అందరికి ఏమంటారు కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు. ఓకే, అంటే ఇండిపెండెంట్ ఇది యూట్యూబర్స్, సోషల్ మీడియా వారియర్స్, అట్లనే గోధి మీడియా కాకుండా వేరే ఇప్పుడు అది ధ్రువ్ రాతి గాని, అభిసార్ శర్మ గాని, రవీష్ కుమార్ గాని, అట్లా ఇండిపెండెంట్ గా పనిచేసే జర్నలిస్టులు గాని, అదే విధంగా ఇండియా కూటమి భాగస్వామి పక్షాలు గాని అనేక పక్షాల వారు పోరాటం చేసి, ఎందుకంటే ఇది మామూలు పోరాటం కాదు. ఓకే, ఒక్క 20 సీట్లతోటి మనకి కొంచెం ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కొంచెం ఇది అవుతుంది కానీ, బట్ వాళ్ళు ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎన్ని రోజులు ఉంటది అనేది అది వేచి చూద్దాం. కానీ ఏది ఏమైనా ఇంతకు ముందు ఉన్నట్టుగా సిబిఐ దాడులు, ఈడీ ఐటీ దాడులు, అక్రమ అరెస్టులు ఇవన్నీ బంద్ అవుతాయి. గోధి మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి అసలు ప్రతిపక్షాలు లేవు అన్నట్టు చూపెట్టి, మోడీ అంటే దేవుడు చూపెట్టి గోధి మీడియా ఎరి చేష్టలు అవి కూడా బంద్ అవుతాయి. అర్థమైందా? ఇలా ఏ బిల్లు నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, సభ్యులందరినీ సస్పెండ్ చేస్తా, ఏదైనా బిల్లు చేస్తా, అదానీ కోసం అంబానీ కోసం అనేటువంటి రైతుల నల్ల చట్టాలు తెస్తా, అందరినీ సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేయడానికి వీలు కాదు. ఇక అర్థమైందా? సో కాబట్టి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది వేచి చూద్దాం గానీ, ఆ క్రమంలో చూద్దాం ఏది ఎట్లా అంటే ఎందుకంటున్నా అంటే ఇది మామూలు పోరాటం కాదు. ఒక నియంతకి ఒక ఏమంటారు నిరంకుశత్వానికి, ఎందుకంటే వాడు ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెడతాడు. ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుడిని సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు అని చెప్పి తమ పార్టీలో జాయిన్ చేసుకుంటాడు. ప్రజలు ఎన్నుకున్న అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలను కూలుస్తాడు, ప్రతిపక్షాలని వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తాడు. అర్థమైందా? వాడు ప్రతిపక్షాలు ఉంటే తప్పులు చేస్తారంట, సిబిఐ నేరాలు చేస్తారంట, బీజేపీ కండువా కప్పుకుంటే ఎలాంటి నేరాలు ఉన్నాయంట. అంటే ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసిండు వాడు ప్రజాస్వామ్యాన్ని, ఎన్ని రకాలుగా కొన్ని చేసిండు. ఒక్క ప్రతిపక్ష నేత దగ్గర పైసలు లేకుండా చేసిండు. అట్లా ఏది ట్రాన్స్పరెంట్ గా ఉండే రాజకీయాల పార్టీలకు ఇచ్చే చందాలని మొత్తం ట్రాన్స్పరెన్సీ తీసేసి లక్షల కోట్లు దోసుకున్నాడు. అర్థమైందా? ఎక్కడో 200 స్థానంలో ఉన్న అదానిని ఇలా నంబర్ 2 చేసిండు. అంటే ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసిండు వాడు, ఎన్ని రకాలుగా దోసుకున్నాడు. దేశ ప్రజల హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అనకుండా అంత సొమ్ము దోసుకొని 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు పారవశేటి, ఎవడు తిననటువంటి. అర్థమైందా? ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసిండు వాడు. ఎక్కడ డబ్బులు కనిపించినా దోసుకున్నాడు. గుజరాత్ వాడు కానీ, బాపనోడు కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ అవన్నీ చేయలేరు. ఇక ఎప్పుడు గవర్నమెంట్ ఉంటుందో, ఎప్పుడు ఉడుతుందో ఎవరికి తెలియదు. ఓకే, అర్థమైందా? ఎప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయో తెలియదు. వాడు ఇప్పుడు మద్దతు ఇచ్చేటోడు ఆ ఒక్కరిద్దరు ఇడిదికి ఎప్పుడు వస్తారో తెలియదు. వాడు ఏది పాస్ చేయలేడు. రేపు పార్లమెంట్ లో ఏది చర్చ లేకుండా ఏ బిల్లు పాస్ చేయలేడు. కావడం మనిషి చేసినాం కదా. ఒక్క 20 సీట్లు మన అంచనాకి కొన్ని చోట్ల తారుమారైపోయి మనకి ఇది ఇంకా పూర్తిగా 100% కాన్ఫిడెన్స్ గా మనం గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నాం కానీ, బట్ అయినా సరే వాడు పెట్టిన ఎన్ని రకాలుగా నియంతృత్వ వాటికి మధ్యలో తట్టుకొని నిలబడి ఇన్ని సీట్లు గెలవడం అనేది, అసలు వీడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు. రాహుల్ గాంధీ ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే వాడిని పప్పు అంటాడు. మరి ఆ పప్పు ఇలా 100 సీట్లు గెలిపించాడు. అర్థమైందా? మనం కాంగ్రెస్ తరఫున మొత్తం సీట్లకు పోటీ చేయలేదు, ఎందుకంటే వ్యతిరేక ఓట్లు చీల్తాయి కాబట్టి. ప్రతి రాష్ట్రంలో అక్కడున్న బలమైన ప్రతిపక్షంతో మనం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మనం ఎక్కువ సీట్లు పోటీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కున్న వేవ్ కి మోడీ ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ ఎన్ని సీట్లు పోటీ చేసినా గెలిచే అవకాశం, గెలిచేది అది ట్రెండ్ కనిపిస్తుంది. అర్థమైందా? కొన్ని రాష్ట్రాల్లో మన అంచనాకి కొంచెం తారుమారైనవి తప్ప మెజారిటీ రాష్ట్రాల్లో మన అంచనాకి మించి వచ్చినాయి.